హలో అండి, మరొకసారి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏం కూర చేస్తున్నాను చూపిస్తాను రండి. ఈరోజు కూర తినబుద్ధి కావట్లేదండి. పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకోటి దొండకాయ ముక్కలు 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 3 పెద్ద టమాటాలు తీసుకున్నామండి. కొన్ని పల్లీలు అండి, 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. వీటికి కావాల్సిన అన్నమాట అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకుని ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుని హీట్ ఎక్కాక అవన్నీ మగ్గించుకుందామండి. దొండకాయ పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే వాటర్ వేసుకోం కదండి, నూనెతోటే మగ్గిన తర్వాత పచ్చడి చేసుకోవాలన్నమాట. 3 డొక్కులు వేసానండి నూనె. దొండకాయలు మగ్గాలి, టమాటాలు మగ్గాలి, పచ్చిమిరకాయలు కదండి, ఇవన్నీ మగ్గడానికి ఆ మాత్రం నూనె పడుతుంది అన్నమాట అండి. బాగా నూనె హీటెక్కిన తర్వాత దొండకాయలు వేపుకుందామండి. ఈరోజు మీకు మిక్సీలో చేయనండి, రోట్లో చేసి చూపిస్తాను. రోటి పచ్చడి అన్నమాట. హీటెక్కిందండి. ఫస్ట్ మనం పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇవన్నీ పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టుకోవాలండి, అంటే పేలితే మీద పడతాయి కదా, పడకుండా ఘాట్లు పెట్టుకున్నాను. ఇది కొంచెం వేసిన తర్వాత దొండకాయలు కూడా వేసుకుని కొంచెంసేపు వేసిన తర్వాత దొండకాయలు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవడమండి. ఒక 10 నిమిషాలు మగ్గించుకుందామండి. దొండకాయలు కూడా వేసేస్తున్నానండి. బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇందులో సాల్ట్ వేసుకున్నాము మనం, ఎందుకంటే త్వరగా మగ్గుతుంది కదండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని మొత్తం ఇది కలిపేస్తున్నాం కదండి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెంసేపు అండి, ఒక 5 నిమిషాలు మగ్గేసాక టమాటాలు కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకుని 15 నిమిషాలు శుభ్రం మగ్గిద్దామండి. ఇది కలిపేస్తాను కదండి, కొద్దిసేపు మూత పెట్టుకుని దీన్ని కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేద్దామండి. అన్నీ వేసేసి కూడా మగ్గించేసుకోవచ్చు. కొంతసేపు మగ్గిద్దామండి. ఇది పచ్చిమిరకాయలు దొండకాయలు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు పోయాక టమాటాలు కూడా వేసి మగ్గిద్దామండి. అంటే కొత్త రకంగా ఏం కాదు, మేము డైలీ మా ఇంట్లో ఏదైతే చేసుకుంటామో అదే చూపిస్తున్నామండి. ఈరోజు కూర చేసుకోకూడదు, చట్నీ పచ్చడి చేసి తినాలనుకున్నాను, అందుకు పచ్చడి చేస్తున్నాను అనమాట అండి. ఈ దొండకాయ టమాటా పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమేండి. మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు పోయాక మళ్ళీ టమాటాలు వేసాను. ఒకసారి మూత తీసి మగ్గిందో లేదో చూద్దామండి. ఇదిగోండి కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు 3 టమాటాలు అండి. టమాటాలు వేసేసుకుని ఇది కూడా కొంచెం ఇలా కలిపేసుకుని మొత్తం 3ని ఒక ఇంచుమించు 15 నిమిషాలలో పెడితే కానీ మగ్గవండి బాగానే. ఈరోజు మరి మీకు ఒక మాట చెప్తున్నాను, మా అమ్మాయి స్టాండ్ కొనిచ్చిందండి. ఇప్పుడు స్టాండ్ పెట్టుకుని నేను చేసుకుంటున్నాను సొంతంగాని. మా అబ్బాయి మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చి చూస్తున్నాడు. మరి నాకు కూడా కొత్త కదండి ఇది చేయడం, వీడియోలు బాగా అలవాటు అవ్వాలండి. మరి బాగా కలిపేసాను కదండి. ఉప్పు కూడా వేసాను, పసుపు కూడా వేసాను. ఇవి ఒక 15 నిమిషాలు మనం ఇది ఇలా వదిలేద్దామండి, బాగా మగ్గుతుంది. మళ్ళీ వచ్చి చూద్దామండి. ఒకసారి మూత తీసి మళ్ళీ చూసుకుందామండి. ఇంకా మగ్గుతున్నాయి కదండి. అలా మధ్య మధ్యలో అలా చూసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసేస్తామండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోతాయండి, ఇందులో బాగానే ఉల్లిపాయ. జీలకర్ర పల్లీలు కూడా
రోట్లో వేసినప్పుడు వేసుకున్నాం. ఈ పల్లీలు ఆల్రెడీ వేపిన పల్లీలు ఇంట్లో ఉన్నాయి, అవి వేసాను మనం. దీంట్లోకి బాగా మగ్గిన తర్వాత చిన్న చింతపండు వేయాలండి. ఎంతో కాదు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేయాలి. ఇంకా కొంచెంసేపు మగ్గిన తర్వాత అది వేద్దాం. ఒకసారి మూత తీసుకుని మళ్ళీ చూసుకుందాం. బాగా దగ్గరికి వస్తున్నాయండి, మగ్గిపోతున్నాయి. టమాటాలు ఏమి మగ్గిపోయాయి చూడండి. ఇందులో నేను ఇందా చెప్పాను కదండి, చిన్నది ఇంకో చిన్న చింతపండు కూడా ఇందులో వేసేద్దాం. దాంతోపాటు ఇది బాగా మగ్గిపోతే పచ్చివాసన లేకుండా పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకోవచ్చు, అంటే పచ్చి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది కదా. దాన్ని రోట్లో వేసినప్పుడు టమాటా శుభ్రంగా మగ్గిపోతుంది. పచ్చిమిరకాయలు మగ్గిపోయాయి, దొండకాయ కూడా బాగా మగ్గిపోయి ఒక కాసేపు మగ్గిపోవాలి. ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాం. వేగిపోయింది, శుభ్రం మగ్గిపోయింది. మొత్తం చాలా మగ్గిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని ఒక 2 నిమిషాలు పోయాక చల్లారిన తర్వాత పచ్చడి రోట్లో చేయడం మీకు చూపిస్తాను. మూత పెట్టేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నానండి. ఇంకొంచెం వేపేసాం కదండి, ఇప్పుడు ఈ రోట్లో చేద్దాం. ఇదిగోండి పల్లీలు జీలకర్ర కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ మిక్సీలే కదండి, రోట్లో వేసుకుంటే బాగుంటుంది. మరి రోట్లో వేసుకుని చేసుకోలేకపోతున్నారు అందరూనే. మరి నేను కూడా వేసి చూస్తున్నాను, నాకు చిన్న రోలు ఉందండి. పచ్చడి బాగా మెత్తగా చేసేసుకోకూడదండి, కొంచెం మురుమురుగానే చేసుకోవాలి. ఇప్పుడు వేసేద్దామండి. దొండకాయ ముక్కలు ఇవన్నీ మగ్గిపోయి కదండి, ఇవన్నీ వేసేసుకుని చింతపండు ఎల్లుల్లిపాయలు కూడా వేసాం కదండి, ఇవన్నీ వేసుకుని శుభ్రంగా దీని తర్వాత దీని తాలింపు కూడా వేసుకున్నాను. యూట్యూబ్ చాలామంది చేస్తున్నారండి, డబ్బులు వస్తాయి అలాగని. డబ్బుల కోసం ఏం కాదండి, సరదాగా చేద్దామని చేస్తున్నాము. మరి అంతే కదా, తప్ప డబ్బులు వస్తాయి అని ఇది నాకు రుబ్బుతామండి. యూట్యూబ్ మా అమ్మాయి చేయమందనమాట. మరి శారీలు ఇంటి దగ్గర శారీ బిజినెస్ పెట్టానండి. అందుకు మా అమ్మాయి ఎప్పుడైనా 3 నెలలు అయింది, ఒకసారి పెట్టి చూడమ్మా పర్వాలేదు అందే. మాకేం మాట్లాడాలి అవి రావు, కానీ పర్లేదమ్మా అందరూ వచ్చే చేస్తున్నారు ఏంటి, పర్వాలేదు శారీస్ చూపించు అందే. సర్లే శారీస్ చూపించమంది కదా అని మేము ఇంకెలాగా యూట్యూబ్ మా అబ్బాయిని చేయనా అని చేస్తాను అన్నాను. మరి నాకు అందలాగా మరి బాగా ఎక్కువగా కూడా మేమే చదువుకోలేదండి, బాగా మాట్లాడాలి గట్టని రావడానికి ఏదో అలా సరదాగా చేస్తున్నాము. మరి వీడియోలు చూస్తూ ఉండండి. ఇలా చూడండి ఎలాగ మరి ఈ వీడియోలు నచ్చితే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి చేస్తూ ఉంటాను. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో మరి కామెంట్ బాక్స్లో కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. కొంతమంది నచ్చితే కొంతమందికి నచ్చవు. అందరూ చేసుకునే వంటలే, కానీ డైలీ మేము చేసుకునే వంట అండి. ప్రత్యేకంగా మీరు చూడండి, ఇది నేర్చుకోండి చేస్తున్నాను. నేనేం చెప్పట్లేదు కదండి, మేము ఈరోజు ఏమైతే చేసుకుంటామో అదే చెప్తున్నాను.
ఎక్కువ మిక్సీలో వేసుకో. నలిగిపోయిందండి, తీసేస్తున్నాను. బాగా మెత్తకంటే బాగోదు. నలిగిపోయింది, దీన్ని తాలింపు వేసుకుందాం. ఇదంతా వేసానని నలిగిపోయింది, పచ్చడి అంతా తీసేసుకుందాం అండి. దీన్ని తాలింపు వేస్తాను. మళ్ళీ కొంచెం తాలింపు వేస్తే ఉప్పు చూద్దామండి. తాలింపు వేసేసాక చూసి అందులో కలుపుతాం. స్టవ్ వెలిగించుకుని తాలింపు పెట్టుకున్నామండి. ఇంకా ఈ గిన్నెలోనే తాలింపు వేసేస్తాం. కొంచెం ఆయిల్ వేసేసుకుని సాల్ట్ తర్వాత చూస్తాం. తర్వాత గిన్నెలు చూస్తున్నాయి నా కోసం అండి. ఇదిగోండి ఇంత పచ్చడి అయింది. కొంచెం శనగపప్పు వేసుకున్నామండి. అన్నంలో తినేటప్పుడు పంట కింద పెడితే బాగుంటుంది. కొన్ని ఆవాలు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర, బాగా వేపేసుకుని నాన్నబాబు కొంచెం కరివేపాకు కోసి తీసుకురా. చట్నీ వేసాను కూరలో, కొంచెం తీసుకురా. లేదు తీసుకురా తాళింపు వేసేస్తే అయిపోతుంది. ఈరోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారండి? మా ఇంట్లో అయితే దొండకాయ టమాటా రోటి పచ్చడి అన్నమాట. బాబాయ్ రుబ్బేటప్పుడు నా పని అయిపోయిందండి. మళ్ళీ ఈసారి మామూలుగా రోట్లో ఉండి రాయి ఉంటుంది కదా, దాంతో రుబ్బేస్తామండి. దీంతో రుబ్బలేకపోయండి. ఇది వయసు వచ్చాక ఆ పనులు ఏం చేయగలమండి? మిక్సీలో వచ్చేసే సులువుగా ఈ పనులు చేయలేము కదండి. మా బాబు రుబ్బుతానన్నాడు కానీ మధ్యలో వచ్చి రుబ్బెళ్ళండి. కొంచెం కడిగేస్తే కరివేపాకు వేసుకున్నాండి. పచ్చడి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఉప్పు చూసి తగితే ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఒకసారి ఉప్పు కూడా చూద్దాం. దొండకాయ పచ్చడి మరి మీరు ఎలా చేసుకుంటారో మరి నా పచ్చడి చూశారు కదా. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఎలా చేసానో కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది చేస్తున్నారు. మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఉప్పు చూద్దానండి, కొంచెం సాల్ట్ వేద్దామండి. నచ్చితే కామెంట్లో పెట్టండి. ఒకవేళ కామెంట్లో బాగా పెట్టినా బాగా పెట్టకపోయినా కూడా నేనేమి సీరియస్గా తీసుకోనండి. ఎందుకంటే
మా వయసు ఏమి కూడా సీరియస్గా తీసుకుని వయసు ఏం కాదు. కామెంట్ బాగా పెట్టలేదని బాధపడిపోవడానికి మేము ఏదో సరదాగా చేస్తున్నాం. పెద్ద వయసు ఏదో సరదాగా చేద్దామని చేస్తున్నాం అంతే అండి. కామెంట్లకి మరి ఎందుకంటే యూట్యూబ్ చూస్తున్నాను కానీ కామెంట్ అలా పెట్టారని వాళ్ళు మళ్ళీ తిట్టడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. కామెంట్లు కూడా పెట్టినా మేము సరదాగా తీసుకుంటాం అంతే అండి. ఏదో సరదాగా చేస్తున్నాం అంతే. అయిపోయిందండి. సాల్ట్ కూడా చూసాను, సరిపోయింది. కొంచెం సాల్ట్ వేసాను కదండి. దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం.